ముందు అప్పు తీర్చాలా లేదా ఆ డబ్బుని మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా? ఏం చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుందో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లోన్, అప్పు, మనమందరం అప్పు చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మీరు హ్యాండ్ లోన్ తీసుకున్నారు అంటే వేరే వాళ్ళ వద్ద వడ్డీకి అప్పు తీసుకున్నారు, లేదా హోమ్ లోన్ తీసుకున్నారు, లేదా కార్ లోనో, పర్సనల్ లోనో, బిజినెస్ లోనో తీసుకున్నారు. వీటిలో ఏదో ఒక లోన్ మీరైతే తీసుకున్నారు. ఎగ్జాంపుల్గా హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఈ లోన్ తీసుకున్న కొన్ని మంత్స్ తర్వాత మీకు ఏదో ఒక సోర్స్ నుండి లంసమ్గా డబ్బు అయితే వచ్చింది. ఎగ్జాంపుల్గా మీ తాతగారి ప్రాపర్టీ మీకు వచ్చింది, అమ్మేశారు. అమ్మగా 10 lakhs మీకైతే క్యాష్ వచ్చింది, ఒకేసారి లంసమ్గా క్యాష్ వచ్చింది. లేదా శాలరీ బోనస్ వచ్చింది ఒక 3 lakhs, లేదా బిజినెస్లో మంచిగా ప్రాఫిట్స్ వచ్చాయి, లేదా లోన్ మీరు ఎవరికో అప్పిచ్చారు, వాళ్ళైతే వెనక్కి ఇచ్చేశారు. సో ఏదో ఒక సోర్స్ నుండి మీకు డబ్బు వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా ప్రాపర్టీ అమ్మేశారు, తాతగారు ఇచ్చింది 10 lakhs వచ్చాయి. సో ఇలా 10 lakhs వచ్చినప్పుడు ఈ డబ్బుతో ఆల్రెడీ ఉన్న లోన్ని క్లియర్ చేయడం మంచిదా? ఎస్. ఎగ్జాంపుల్గా మీకు ఇంకా అవుట్ స్టాండింగ్ 30 lakhs ఉందండి. ఈ 30 lakhsలో ఈ 10 lakhs కట్టేశారనుకోండి, ఏమవుతుంది? హోమ్ లోన్ 30 lakhs రన్ అవుతుంది ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్. సో తాతగారి ప్రాపర్టీ అమ్మగా 10 lakhs వచ్చింది మీకు. ఈ 10 lakhs ని మీరు కనుక ప్రీపేమెంట్ చేశారనుకోండి, ఇంకా మిగిలేది 20 lakhs. వాళ్ళు అడుగుతారు, ఈ విధంగా ప్రీపేమెంట్ చేస్తున్నప్పుడు ఈఎంఐని తగ్గించాలా, టెన్యూర్ని తగ్గించాలా అంటారు. మీరేమనాలి? ఈఎంఐని సేమ్ ఉంచి టెన్యూర్ని తగ్గించండి అని చెప్తే వాళ్ళు టెన్యూర్ని తగ్గిస్తారు. అలా టెన్యూర్ని తగ్గిస్తే మనం కట్టాల్సిన చాలా వడ్డీ మీకైతే ఆదా అవుతుంది. ఎస్, లక్షల్లో మీకైతే డబ్బు అన్నది ఆదా అవుతుంది. ఎప్పుడు? మీకు వచ్చిన డబ్బుని మీరు కనుక ప్రీపేమెంట్ చేస్తే. సో ఇది కూడా చాలా బెనిఫిటే. ఇలా చేయడం మంచిదా లేదా ఈ లోన్ని ఇలాగే కొనసాగిస్తూ వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా? ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వచ్చాయి. ఈ 10 lakhs ని ఎగ్జాంపుల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో మీరు కనుక పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ కి అనగా 20 years కి మీరు కనుక ఈ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తే లాంగ్ టర్మ్ కాబట్టి మీరు కనుక మంచి ఫండ్స్ ని చూస్ చేసుకున్నట్లయితే యావరేజ్ గా, నేను చెప్తుంది యావరేజ్ గా 15% రిటర్న్ మీకైతే వస్తుంది. ఈ 10 lakhs కాస్త కోట్లు, ఎస్ కోట్లు అవుతుంది 20 yearsలో. సో ఇలా చేయడం మంచిదా? కోట్లు పొంది ధనవంతులు అవడం మంచిదా, లేదా ఉన్న అప్పుని ప్రీపేమెంట్ చేస్తే మంచిదా? ప్రీపేమెంట్ చేసిన లక్షల్లో వడ్డీ ఆదా అవుతుంది, లేదా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షలు కాస్త కోట్లు అవుతాయి. ఏం చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుందో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ నిర్ణయం మీరు తీసుకునే ముందు ఒక ఫార్ములా చెప్తా. ఇదిగోండి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ గ్రేటర్ దెన్ లోన్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బుని మీరు మ్యూచువల్ ఫండ్స్లో 20 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో యావరేజ్గా మనకి 15% రావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అదేవిధంగా హోమ్ లోన్, ఇది హోమ్ లోన్ ప్రెసెంట్ వడ్డీ ఎగ్జాంపుల్గా 9%. సో డిఫరెన్స్ చూడండి, ఏది ఎక్కువ? ఆబ్వియస్గా ఇదే ఎక్కువ. ఏది? ఇన్వెస్ట్మెంట్ రిటర్నే లోన్ వడ్డీ కంటే ఎక్కువ. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. దీన్ని క్లియర్ చేయకుండా దాన్ని అలాగే ఉంచేసి మంచి ప్లేస్లో, కండిషన్ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది, మన ఫ్యూచర్ బాగుంటుంది. అర్థమైందండి? అర్థమైందా? ఇంకొకటి, లోన్ ఇంట్రెస్ట్ గ్రేటర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. ఎగ్జాంపుల్గా మీ వడ్డీ 9%, హోమ్ లోన్ వడ్డీ 9%. మీరేం చేద్దాం అనుకున్నారు? ఆ డబ్బుని ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారు, సేఫ్గా ఉండాలి అని చెప్పి ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారు. ఎఫ్డిలో వడ్డీ 8%. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇదే ఎక్కువ, వడ్డీ ఎక్కువ, హోమ్ లోన్ వడ్డీ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా లోన్ని ఆ డబ్బుతో క్లియర్ చేయాలి. అర్థమైందండి? సో ఈ ఫార్ములాని మీరైతే ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా రిటర్న్స్ బాగుంటాయి. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తా. మ్యూచువల్ ఫండ్స్ లంసమ్ మీ వద్ద ఎంత ఉంది? 10 lakhs కదా, ప్రాపర్టీ అమ్మగా 10 lakhs మీకైతే వచ్చాయి. ఈ 10 lakhsని ఒకేసారి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎన్ని ఇయర్స్ పాటు? మనకి 20 years వరకు టైం ఉంది. ఎందుకంటే హోమ్ లోన్ 20 years మీరైతే పెట్టుకున్నారు, ఇంకా బాకీ ఉంది. సో దాని బదులు మీరు ఇలా చేస్తున్నారు. ఇదిగోండి 20 మారుస్తున్నా, 20 years. సో మనం పెట్టుబడి పెట్టేది 10 lakhs. సో 10 lakhs 20 yearsలో ఎంతగా మారచ్చు? ఎంత? 80 lakhs కాదండి, 1,63,00,000. అర్థమైందండి? 10 లక్షలు కాస్త 1,63,00,000గా మారుతుంది. అర్థమైందా? సో ఇలా కూడా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఒకవేళ రిటర్న్
అక్కడ వడ్డీతో కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చే రిటర్న్ ఎక్కువ ఉందనుకోండి, ఇలా ప్లాన్ చేసుకోవడం మంచిది. అదే రిటర్న్ తక్కువ ఉందనుకోండి, అక్కడ వడ్డీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని క్లియర్ చేయండి. దాన్ని క్లియర్ చేస్తే లోన్ అతి త్వరగా క్లియర్ అవుతుంది అండ్ దాంతో పాటు లక్షల్లో వడ్డీ కూడా అదవుతుంది. అర్థమైందండి? సో ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలు మీకైతే ఖచ్చితంగా తెలియాలి. నేను చెప్పా, వడ్డీ కంటే రిటర్న్ ఎక్కువ ఉండాలి. సో అలా అని చెప్పి ఏ స్కీమ్లో పడితే ఆ స్కీమ్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టకండి. అది బెస్ట్ అయిన స్కీమ్ అయి ఉండాలి, అది కూడా రెగ్యులేటెడ్ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పాంజీ స్కీమ్స్ ఉంటాయి. ఇదిగోండి స్పాంజీ స్కీమ్స్. వాళ్ళు చెప్తారు మీరు 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు మీకైతే ఇస్తాం. రిటర్న్ ఏకంగా 40% అంటారు. నమ్మకండి, 40% ఏ స్కీమ్ ఇవ్వదు. అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో పెడుతూ ఉంటారు, పెట్టకండి. క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిల్లో పెట్టకండి. మంచి స్కీమ్ని, మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మీరైతే చూస్ చేసుకోండి. కండిషన్ ఏంటంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతూ ఉండాలి, అంతేగాని జస్ట్ 6%, 7 నో. అర్థమైందండి? అట్లీస్ట్ 4% డిఫరెన్స్ అయితే ఉండాలి. ఇదిగోండి మినిమం డిఫరెన్స్ 4%. ఎగ్జాంపుల్గా మీ లోన్ వడ్డీ 8% అనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వడ్డీ 9%, 9.5 ఈ విధంగా ఉండకూడదు. మినిమం 4% అన్న డిఫరెన్స్ ఉండాలి. 8% వడ్డీ అనుకోండి, మినిమం 12% ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకైతే రిటర్న్ని ఇస్తూ ఉండాలి. అర్థమైందా? ఇలా ఉండకూడదు, 8, 8.5 ఆ విధంగా ఉండకూడదు. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని, రెగ్యులేటర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మీరైతే చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్కి రెగ్యులేటర్ ఉంది. ఏంటి? సెబీ చూసుకుంటూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో 2500 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. వీటిల్లో మళ్ళీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని మీరైతే చూస్ చేసుకొని డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందులో పడితే అందులో పెట్టారనుకోండి, మీ డబ్బుని ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. సో జాగ్రత్త. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మన ఎమోషన్స్కి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. కొందరికి ఎలా ఉంటుందంటే, నాకు అప్పు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది, నాకు ₹1 కూడా అప్పు లేదనుకోండి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అప్పు ఉందనుకో సరిగ్గా నిద్ర పట్టదు, టెన్షన్. అలాంటి మైండ్ సెట్ మీదనుకోండి, ఖచ్చితంగా నా మాట విని అప్పుని క్లియర్ చేయండి ఫస్ట్. ఎందుకంటే కొందరు ఎలా ఉంటారంటే, మంచిగా డబ్బు వస్తుంది ఒకేసారి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది మంచిగా గ్రో అవుతూ ఉంటుంది. కానీ ఇంకో పక్క అప్పు రన్ అవుతూ ఉంటుంది, ఈఎంఐస్ కడుతూ ఉంటారు. దాన్ని చూసి అయ్యి బాబోయ్ నాకు అప్పు ఉంది, నాకు నిద్ర పట్టట్లా, అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి మైండ్ సెట్ మీకుంటే మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 30% రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫస్ట్ మన ప్రశాంతత ఇంపార్టెంట్. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇది ఇంకొక కండిషన్. అండ్ థర్డ్ వన్, మీరు హోమ్ లోన్ ని రీపే చేస్తున్నారు, డబ్బు వచ్చింది, ఈ డబ్బుతో హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేస్తున్నారు లేదా క్లోజ్ చేస్తున్నారు అవుట్ స్టాండింగ్ ని. అలా క్లోజ్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటి? హోమ్ లోన్ తీసుకుని హోమ్ లోన్ కడుతున్నట్లయితే ఎక్స్ట్రాగా మనకైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా Section 80C ఎంతైతే ప్రిన్సిపల్ కడుతూ ఉన్నామో, ఆ ఇయర్లో ఎంతైతే ప్రిన్సిపల్ కడుతూ ఉన్నామో దానికి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఉంది. అప్ టు 1,50,000 Section 80Cలో చూపించుకోవచ్చు. ప్లస్ Section 24 Subsection B ఇది కూడా చూపించుకోవచ్చు. ఎంతైతే వడ్డీ ఇయర్లో ఎంతైతే హోమ్ లోన్ వడ్డీ కడుతూ ఉన్నామో దాన్ని కూడా చూపించుకోవచ్చు. ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ని పొందవచ్చు అప్ టు 2 lakhs. అర్థమైందండి? అదే జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఇద్దరికీ ట్యాక్స్ బెనిఫిట్. సో మనం కనుక ముందుగా క్లోజ్ చేస్తున్నట్లయితే ఈ బెనిఫిట్ని కోల్పోతాం. ఓకే అనుకున్నట్లయితే ఓకే, వద్దు మంచిగా ఎందుకు పోగొట్టుకోవడం అనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అర్థమైందా? ఫైనల్గా చెప్పాలంటే మీ నిర్ణయం, మీ మైండ్ సెట్, అప్ టు యూ. రెండు చెప్పేసా. ఒకవేళ మీరు కనుక ఎర్లీగా కడుతున్నారనుకోండి, ఈఎంఐస్ ఏముంచుకున్నట్లయితే టెన్యూర్ తగ్గుతుంది. టెన్యూర్ తగ్గితే అతి త్వరగా హోమ్ లోన్ క్లియర్ అవుతుంది. లేదా ఏదైనా లోన్, కార్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అతి త్వరగా క్లియర్ అవుతుంది. క్లియర్ అయితే ఎండ్ ఆఫ్ ది డే మనకి చాలా లక్షల్లో వడ్డీ అన్నది అదవుతుంది. లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తా వచ్చిన 10 lakhs ని 20 years పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతా. మంచి మ్యూచువల్ ఫండ్స్. కండిషన్, ఏవైతే ఫండ్స్ ఫ్యూచర్ లో 15% ఆ విధంగా యావరేజ్ గా రిటర్న్ జనరేట్ చేస్తాయో అందులో పెడితే కోట్లు మీకైతే వస్తాయి. అర్థమైందండి? సో మీ ఇష్టం. సో ఫైనల్ గా నిర్ణయం మీదే. అర్థమైందా? అండ్ అదేవిధంగా లాస్ట్లో ఒక్క మాట, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాలి. ఎగ్జాంపుల్గా మంచిగా డబ్బుని సేవ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏమైంది? మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కాళ్ళు చేతులు ఇరిగాయి, సో ఆపరేషన్ చేయాలి, 10 lakhs ఖర్చు అయింది. ఒకవేళ మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే
ఈ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అంతా బీమా సంస్థ భరిస్తుంది. అదే మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదు. అలాంటప్పుడు ఎంతైతే 10 లక్షలని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో మీ ఫ్యూచర్ కోసం, దాన్ని తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. కష్టపడి డబ్బు సంపాదించింది హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి. మీ ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు తక్కువలో ప్రీమియం చాలా తక్కువ పడుతుంది. అదే ఫ్యూచర్లో ఎప్పుడో 10 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత తీసుకున్నారనుకోండి, ప్రీమియం భారీగా పెరుగుతుంది. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. మీరు అడగొచ్చు ఎక్కడ తీసుకోవాలి? ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నేనైతే చెప్తా. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తున్నారు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తున్నారు. చూపిస్తాగండి. పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ పేరు ఆకో. అర్థమైందండి? ఆకో హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, 0 వెయిటింగ్ పీరియడ్. నార్మల్గా అయితే 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం కనుక ప్లాన్ని తీసుకున్నాం, ఏదో ఒక కంపెనీ వద్ద ప్లాన్ని తీసుకున్నాం. అలా ప్లాన్ని తీసుకుంటే 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ 30 డేస్లో యాక్సిడెంట్ కాకుండా వేరే కారణాల చేత హాస్పిటల్లో 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ అదర్ ప్లాన్స్కి. కానీ ఇక్కడ 0, ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు ఆకోలో. అర్థమైందండి? అదేవిధంగా డిసీజ్ వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్. నార్మల్గా అయితే 1 to 2 ఇయర్స్ ఉంటుంది. ఏంటి వెయిటింగ్ పీరియడ్? ఎగ్జాంపుల్గా మనకి ఆస్తమా ఉంది, చెప్పాం 1 to 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్, వేరే ప్లాన్స్ 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్లో మనం కనుక ఆస్తమా చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. కానీ ఇక్కడ 0, ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి. అర్థమైందండి? అండ్ అదేవిధంగా కోపే. నార్మల్గా అయితే కోపే ఉంటుంది కొన్ని ప్లాన్స్కి, కానీ ఇక్కడ ఎటువంటి కోపే లేదు. 100% వాళ్ళే ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ ఉంది, 100% వాళ్ళే ఇస్తారు. 100% బిల్ పేమెంట్. అర్థమైందండి? అదేవిధంగా మెయిన్ బెనిఫిట్ ఇదిగోండి, బిల్స్ కవర్డ్. నార్మల్గా అయితే 85% మేము ఇస్తాం. ఎగ్జాంపుల్గా 10 lakhs ఖర్చు అయింది, 8,50,000 మేము ఇస్తాం. మిగతా డబ్బు మీరు పెట్టుకోండి అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, 100% వాళ్ళే ఇస్తారు. ఇక్కడ క్లియర్గా ఉంది ఇదిగోండి, 100% బిల్ అమౌంట్ పెయిడ్. అర్థమైందా? అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్. ఈ ప్లాన్ని తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ మనకైతే వస్తుంది. ఇన్ కేస్ మీ ఏజ్ తక్కువ అనుకోండి, చాలా తక్కువ ఉంటుంది ప్రీమియం. ఎంత? డేకి 20 రూపీస్. అర్థమైందండి? అదేవిధంగా ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇదే, రూమ్ రెంట్. నార్మల్గా అయితే లిమిట్ ఉంటుంది, కానీ మీరు కనుక ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఎటువంటి లిమిట్ లేదు. రూమ్ రెంట్ లిమిట్ అన్నది లేదనమాట. అండ్ అదేవిధంగా దీంట్లోనే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఇక్కడ మీ నేమ్ ఇదంతా ఫిల్ చేసి తీసుకోవచ్చు. దీంట్లోనే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే ఎటువంటి కవర్ లిమిట్ లేదు. 10 lakhs కవరేజ్, 20 lakhs కవరేజ్, 5 lakhs, 10 lakhs, ఎటువంటి కవరేజ్ లిమిట్ లేదు. ఎంత కావాలంటే అంత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs అయింది, 20 lakhs క్లెయిమ్ మీకైతే వస్తుంది. సో మీరు ఈ ఆప్షన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందనుకోండి వేరే కంపెనీ వద్ద, కావాలంటే ఎకోకి మీరైతే స్విచ్ చేసుకోవచ్చు. స్విచ్ చేసుకుంటే అన్ని బెనిఫిట్స్ మీకైతే వర్తిస్తాయి. అర్థమైందా అండి? కావాలంటే స్విచ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక ఆకోలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే హెల్త్ ప్లాన్ని తీసుకోవచ్చు. ఈ కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదు, నచ్చితే నచ్చింది. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. జై హింద్.